ఒక సినిమా హిట్ అయ్యి, ఒక సినిమా రిలీజ్ అయ్యి, ఒక సినిమాలో హీరోగా నేను చేశానని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో హీరోలందరూ ఎంతో కష్టపడుతున్నారు. కానీ పునాది రాళ్ళు అనే ఒక సినిమాతో తన హీరోగా అరంగేట్రం చేద్దామని చెప్పి ప్రారంభిస్తే భగవంతుడు పునాది రాళ్ళు కాదు, నువ్వు ఈ పునాది రాళ్ళని నీ జీవితానికి పునాదిలాగా వేసుకో, కానీ నీకు ప్రాణాల మీద విలువ ఎంతో తెలుసు, ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎన్నో ప్రాణాలను నువ్వు కాపాడతావు, అందుకనే ప్రాణం ఖరీదు సినిమాతోనే నీ వెండితెర అరంగేట్రం సాగాలని చెప్పేసి భగవంతుడు నిశ్చయించినట్టుగా ప్రాణం ఖరీదు అనే ఒక సినిమాతోనే తన తొలి సినిమా స్క్రీనింగ్ అయింది. మొట్టమొదటి 70mm స్క్రీన్ మీద తన పేరు అలా కనబడి చిరంజీవి అనే నామకరణం జరిగింది. అక్కడి నుంచి చిరంజీవి వెనుదిరిగి చూడలేదు. 1978లో 2 సినిమాలు రిలీజ్ అయితే 1979లో దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయినాయి. 1980లో 14 సినిమాలు రిలీజ్ అయింది. 81లో 13 సినిమాలు, 82లో 13 సినిమాలు, 83లో 14 సినిమాలు, 84లో 10 సినిమాలు. అంటే ఈ ఒక్క 5 సంవత్సరాల కెరీర్లోనే దాదాపు 60 పైచిలుకు సినిమాల్లో నటించారు. ఈ రోజుల్లో అలాంటి ఫీట్ చేయటం ఎవరి వల్ల అంత సాధ్యమవుతుందా? అంత గొప్ప నటన, ఇంత గంటలు, రోజుకి 24 గంటల్లో 3 షెడ్యూల్ ఉంటే 3 షెడ్యూళ్ళు పనిచేసిన స్టార్, మెగాస్టార్. అందుకే ఊరికే ఇవాళ వచ్చి స్టార్ అవ్వలేదు, చాలా కష్టపడ్డాడు. రోడ్డు లేని చోట, కొండలు ఉన్న చోట కొండలన్నింటినీ తవ్వాడు, రహదారి నిర్మించాడు, ఆ రహదారిలో ఎంతోమంది ప్రయాణం చేసేటట్టున్నాడు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మెగాస్టార్ 19 Days to Go ఆయన బర్త్డే సందర్భంగా ట్యాగ్ తెలుగు శివ మల్లాల స్నిప్పెట్స్ రూపంలో మీ ముందుకు వచ్చి చెప్తుంది. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.